హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దినోత్సవ శుభాకాంక్షలు అండి. 80వ స్వాతంత్ర ఏదో ఒక దినోత్సవ రెడీ శుభాకాంక్షలు చేయాలని అండి. ఝాన్సీ లక్ష్మీబాయిలాగా అయితే రెడీ చేయాలని చెప్పి రెడీ చేస్తున్నాము. ఇంకా నేను తను మేల్కొని ఉండగా రెడీ చేయాలని చాలా ట్రై చేశాను, కానీ తను అయితే నాకు అసలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా లాస్ట్కి తను పడుకున్న తర్వాత అయితే రెడీ చేయడానికి స్టార్ట్ చేశాను. రెడీ చేసిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మేము పడ్డ తంటాలు ఉన్నాయి చూడండి. అబ్బబ్బబ్బా చాలా కష్టపడ్డామండి. ఇంకా వీళ్ళు పడుకున్న తర్వాతే కదా మనం ఏదైనా చేయాలనుకుంటే. అసలు చాలా కంటే చాలా కష్టపడ్డాను. ఇప్పుడు కూడా చూడండి ఎలా అరుస్తుందో, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మధ్య మధ్యలో. ఇంకా లాస్ట్కి అయితే నా దగ్గర ఉన్న ఒక హాఫ్ శారీలో ఓని తీసుకొని శారీ లాగా అయితే కట్టానండి. ఈ బ్లౌజ్ పీస్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మదనమాట. నేను మా ఫ్రెండ్ యాక్చువల్గా రెడీ చేస్తున్నాము. తనైతే తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది రెడీ చేయడంలో, కానీ ప్రతి ఒక్క దానిలోనూ తను నాకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. నా దగ్గర ఉన్న వడ్డానంలో 2 వడ్డానాలు ఉంటే రెండిట్లోనూ ట్రై చేసాము ఏది సెట్ అవుతుందా అని. ఇంకా రెండిట్లో ఏది సెట్ అయ్యేదేమో, కానీ నేనైతే వడ్డానం అయితే పెట్టలేదండి. తనకు విసుగు వచ్చేస్తుందని చెప్పి ఇంకా తను లేస్తుందేమో అన్న దాంతో నేనైతే పెట్టలేదండి. ఇంకా తెలుసు కదండి, చిన్నపిల్లలతో మనం రెడీ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేసినట్టే. ఇంకా లాస్ట్కి అయితే ఇలాగో అలా రెడీ చేశానండి. రెడీ చేసిన తర్వాత మా బొడ్డోడిని చూడాలి. అసలు 2 కళ్ళు చాలే అనుకోండి. మా అమ్మ చిన్న ఝాన్సీ లక్ష్మి పైన చూసినట్టే ఉందండి. బుడ్డిది ఇప్పుడు కూడా అరుస్తుందండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నన్ను వదలట్లేదు. ఏం చేద్దాం, ఎలాగో ఎలా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా తలకు చుట్టిన తలపాగా అస్సలు నాకు ఎంతగా నచ్చిందంటే అంతగా నచ్చిందండి. మా బుడ్డి చాలా ముద్ద వచ్చేస్తుంది. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు అనుకోండి. బుజ్జి ఝాన్సీ లక్ష్మీబాయి అయితే మా ఇంట్లో ఉందండి. ఇంకా అసలు ఆ కళ్ళు కానీ ఆ బొట్టు కానివ్వండి, అసలు నా దిష్టే తగిలేలాగా ఉందండి మా చిట్టిదానికి. మీ దిష్టి కూడా అసలు దిష్టి పెట్టకండి. లాస్ట్కి అయితే ఎలాగో అలా లేచిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో మా బుడ్డోడు ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేసేయండి.